తెలుగు మీడియం స్టూడెంట్స్ ఒక ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్తో సరి సమానంగా ఇంగ్లీష్ స్పీకింగ్ నేర్చుకోవాలంటే ఏం పనులు చేయాలి అని ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా నేర్పిస్తాను. సో ఎందుకు తెలుగు మీడియం స్టూడెంట్ ఫస్ట్ మాట్లాడలేకుండా పోతున్నారంటే వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంది. ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, ఒక తెలుగు మీడియం స్టూడెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నాడు, అదే ఫస్ట్ ప్రాబ్లం. ఎందుకంటే సపోజ్ ఒక ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ అనుకుందాం, ఈయనతో కంపేర్ చేస్తాము. ఎల్కేజీ నుంచి కిండర్ గార్టెన్ నుంచి 10th క్లాస్ వరకు ఏమేం పనులు అవుతుందని ఒకసారి నేను చూపిస్తాను, గమనించండి. ఒక ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ ఫస్ట్ స్పెల్లింగ్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు. స్పెల్లింగ్స్ నుంచి నెమ్మదిగా వాళ్ళు రీడింగ్ నేర్చుకుంటున్నారు. రీడింగ్ నుంచి రెసిటేషన్ అంటే గుర్తు పెట్టుకుంది చెప్పడంని రెసిటేషన్ అంటాము. సో రీడింగ్ అండ్ రెసిటేషన్ అనే యాక్టివిటీస్ జరుగుతుంది. గ్రామర్ నేర్పిస్తున్నారు. ఆ గ్రామర్ నుంచి సెంటెన్స్ ఫార్మేషన్, ఎందుకంటే ఇప్పుడు గ్రామర్ రూల్స్ బాగా తెలుసు కాబట్టి గ్రామర్లో ఆర్డర్, సింటాక్స్ అండ్ ఎలిమెంట్స్ అని 3 భాగాలు ఉంటాయి. ఆ ఆర్డర్ ఆఫ్ గ్రామర్, సింటాక్స్ ఆఫ్ గ్రామర్, ఎలిమెంట్స్ ఆఫ్ గ్రామర్ని కరెక్ట్గా నేర్చుకుని సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా చేయాలని నేర్చుకుంటున్నారు. కాబట్టి వాళ్ళకి ఆ క్వశ్చన్ ఆన్సర్స్ రాయడమో, ఎస్ఏ రాయడమో, వాళ్ళనుకుంది చెప్పడమో ఇవన్నీ వస్తుందన్నమాట. సో ఇవి నేర్చుకున్న దాకా ఇప్పుడు వొకాబులరీ, కొత్త పదాలని నేర్చుకుంటూ డిక్షనరీ ఎలా యూస్ చేయాలి, కొత్త పదాలని ఎలా మన సెంటెన్స్ ఫార్మేషన్లో యూస్ చేయాలని ఆ స్కిల్స్ నేర్చుకుంటున్నారు. దీనివల్ల వాళ్ళకి ఇంకా మంచిగా అర్థం అవ్వడం, కాంప్రిహెన్షన్. అంటే చిన్నప్పుడు లిటిల్ స్టోరీస్ చదువుతున్నాము, టైనీ స్టోరీస్ చదువుతున్నాము. ఇప్పుడు బుక్స్, కామిక్స్, న్యూస్ పేపర్, జర్నల్స్, రిపోర్ట్స్, ఇంటర్నెట్ బ్లాగ్స్ ఇవన్నీ అర్థమవుతుంది. సో వాళ్ళ కాంప్రిహెన్షన్, అర్థం చేసుకున్న క్షమత పెరుగుతుంది. ఇవన్నీ పెరిగింది కాబట్టి ఇప్పుడు వాళ్ళు చాలా కంఫర్టబుల్ స్టేజ్లో ఉంటారు. దీనివల్ల వాళ్ళు లిస్నింగ్, రైటింగ్ అండ్ స్పీకింగ్ పైన చాలా మంచి పట్టు వస్తుంది. సో దీన్ని కంపారిజన్ చేసి చూసుకుంటే ఎట్లయితుందంటే, స్పెల్లింగ్ అంటే ఏబిసిడి నేర్చుకుంటున్నారు. అంటే ఏంటి, యాపిల్, బ్యాట్, క్యాట్, డాగ్, ఫిష్ ఇలా నేర్చుకుంటాం. సో ఆ స్పెల్లింగ్ నుంచి రీడింగ్ వరకు ఇలా వచ్చారనమాట. రీడింగ్ తర్వాత రెసిటేషన్ అంటే ఏంటి, రైమ్స్. ఫస్ట్ రైమ్స్ నేర్పిస్తారు. అంటే జానీ జానీ ఎస్ పాప, ఈటింగ్ షుగర్ నో పాప అని చెప్పేటప్పుడు అతనికి జానీ స్పెల్లింగ్ తెలీదు, ఈటింగ్ స్పెల్లింగ్ తెలీదు, ఈటింగ్ వర్బా నౌనా ఏమీ తెలీదు. జస్ట్ రైమ్స్ నేర్పించి రెసిటేషన్ చేపిస్తున్నారు. తర్వాత మెల్లగా సరే ఇప్పుడు నువ్వు నేర్చుకున్నావు, జానీ అంటే నేర్చుకున్నావు, స్వీట్ అంటే నేర్చుకున్నావు, కాబట్టి గ్రామర్ బేసిక్గా స్టార్ట్ చేసేటప్పుడు కేవలం నౌన్ అండ్ అడ్జెక్టివ్తో స్టార్ట్ చేస్తారు చిన్నప్పుడు. అంటే ఫస్ట్ క్లాస్ అంటున్నాను నేను, ఒక నౌన్ అండ్ అడ్జెక్టివ్తో నేర్పిస్తారు. ఎందుకంటే ఇతను, వాడు, ఆమె అండ్ వీళ్ళు ఎలా ఉన్నారు అని అడ్జెక్టివ్ చెప్పాలని చెప్పి ఇట్లా నేర్పిస్తున్నారు. ఇందు నుంచి సెంటెన్స్ ఫార్మేషన్, మేము అడిగే క్వశ్చన్కి నువ్వు ఆన్సర్స్ రాయడం. సో మెల్లగా క్వశ్చన్ ఆన్సర్స్, మీనింగ్స్ ఇది ఇంట్రడ్యూస్ అవుతుంది ఇంగ్లీష్ సబ్జెక్ట్లో బై 2nd క్లాస్ 3rd క్లాస్. ఇలా స్టార్ట్ అయ్యి మెల్లగా అన్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కవర్ చేస్తారు. సెంటెన్స్ ఫార్మేషన్ ఆబ్వియస్లీ స్టూడెంట్ డెవలప్ చేస్తూ ఉంటారు. వొకాబులరీలో వాళ్ళు ఏంటి, ఇప్పుడు న్యూస్ పేపర్, కామిక్స్, నావెల్స్, బుక్స్ ఇవన్నీ చదవడం వల్ల కొత్త పదాలు, ఈ కొత్త చదివిన పదాలను అర్థం చేసుకోవడం అనేది బాగా నేర్చుకుంటున్నారు. సో ఇట్లా వొకాబులరీ అండ్ కాంప్రిహెన్షన్ పెంచుకుంటున్నారు. మెల్లగా వాళ్ళకి ఇంగ్లీష్ సాంగ్స్ వినడం, ఇంగ్లీష్ మూవీస్ వినడం ఇవన్నీ మంచిగా వస్తుంది. లిస్నింగ్ స్కిల్స్ బాగా అవుతుంది. ఈ లిస్నింగ్ స్కిల్స్ ఆధారం పైన వాళ్ళు రైటింగ్ స్కిల్స్ పెంచుకుంటున్నారు. లైక్ ఇప్పుడు స్కూల్లో అంటే ఒక 8th క్లాస్, 9th క్లాస్, 7th క్లాస్ నుంచి అని కూడా అనుకోవచ్చు. మిడిల్ స్కూల్ నుంచి హై స్కూల్ ఎంటర్ అయ్యేటప్పటికి వాళ్ళకి ఎస్ఏ రైటింగ్, రిపోర్ట్ రైటింగ్, సైన్స్ ప్రాజెక్ట్స్. సో అంటే స్టూడెంటే సొంతంగా రీసెర్చ్ చేసి ఆ సైంటిఫిక్ అంశాలన్నా, సోషల్ అంశాలన్నా వాళ్ళే సొంతంగా రాసి ప్రజెంట్ చేస్తున్నారు టీచర్కి. సో ఈ స్కిల్స్ వరకు వచ్చేసారు. నెక్స్ట్ ఇప్పుడు స్పీకింగ్లో ఏం చేస్తున్నారు, పబ్లిక్ స్పీకింగ్ కాంపిటీషన్ చేస్తున్నారు. స్టూడెంట్ మైక్ పట్టుకుని థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ముందు మాట్లాడుతున్నారు. ఇంకొక స్కూల్కి వెళ్ళి కూడా స్పీచెస్ ఇస్తున్నారు. ఈ స్థాయి వరకు వచ్చారు. అంటే ఎల్కేజీలో ఏబిసిడి నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు ఇంకొక స్కూల్కి వెళ్ళి ఒక 9th క్లాస్ అబ్బాయినో అమ్మాయినో ధైర్యంగా అంతమంది ముందు, ఒక సైంటిఫిక్ ప్యానల్ ఉంటారు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు, ఎన్నో ప్రిన్సిపల్స్, ఎన్నో స్కూల్ టీచర్స్ ఉంటారు, వాళ్ళందరి ముందు నిర్భయంగా మాట్లాడుతున్నారు. అంటే ఈ స్థాయికి వచ్చేంత వరకు వాళ్ళని గ్రామటికల్ మిస్టేక్స్ ఉందా, నేను మాట్లాడేది కరెక్టా రాంగ్ అనేది ఆలోచించట్లేదు. వాళ్ళ అభిప్రాయాలు తెలియజేయడంలో బిజీగా ఉన్నారు, వాళ్ళ ప్రతిభని తెలియజేయడంలో బిజీగా ఉన్నారు, వాళ్ళ టాలెంట్ని బయట పెడుతున్నారు. దే ఆర్ క్రియేటింగ్ ఎ డిఫరెన్స్ ఇన్ ద వరల్డ్. ఆ స్థాయికి వచ్చేస్తారు. ఇక్కడ ఒక స్టూడెంట్ ఒక లీడర్ అయిపోయాడు ఇక్కడే స్కూల్లోనే. ఇలా ఒక ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్తో జరుగుతుంది. ఇప్పుడు ఒక తెలుగు మీడియం స్టూడెంట్తో కంపేర్ చేస్తాం. ఇప్పుడు తెలుగు మీడియం స్టూడెంట్ ఇంగ్లీష్ మీడియంలో చూస్తే ఇప్పుడు ఈ ప్రాసెస్ ఏమైతుందో, స్పెల్లింగ్ నుంచి పబ్లిక్ స్పీకింగ్, స్కూల్ కాంపిటీషన్కి వచ్చారో, ఈ తెలుగు మీడియం స్టూడెంట్స్తో జరగట్లేదు.
ఎందుకంటే తెలుగు మీడియం స్టూడెంట్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ తరగతుల తర్వాత తరగతులు వాళ్ళు నేర్చుకుంటూ రావడం తప్ప, సి మంచి టీచర్ గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఉంటారండి. చాలా మంచి గవర్నమెంట్ స్కూల్లో కూడా చాలా మంచి ఇంగ్లీష్ టీచర్స్ ఉంటారు. అలాంటి ఒక టీచర్ దొరకడం వల్ల ఈ రీడింగ్, స్పెల్లింగ్, రెసిటేషన్, గ్రామర్, సెంటెన్స్ ఫార్మేషన్, వొకాబులరీ, కాంప్రిహెన్షన్, లిస్నింగ్, రైటింగ్, స్పీకింగ్ అన్నీ మీకు మంచిగా జరిగితే మీరు ఒక ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ సరి సమానంగా అయి ఉండేవారు. కానీ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత మంచి టీచర్స్ స్టేట్లోనే చాలా తక్కువ, అందరికీ దొరకరు. సపోజ్ దొరికిన ఏదో 1-2 తరగతిలో దొరుకుతారు. ఇట్లా కరెక్ట్గా ఎల్కేజీ టు 10th క్లాస్ అని ఇట్లా మంచి ఒక ప్రక్రియగా దొరకట్లేదు. కాబట్టి ఒక తెలుగు మీడియం స్టూడెంట్స్కి ఇన్ని ప్రాబ్లం అవుతుంది. ఈ ప్రాబ్లం అన్ని వాళ్ళు పెట్టుకుని తరగతుల తర్వాత తరగతులు చేసుకుంటా 10th క్లాస్, ఇంటర్ క్లాస్ అన్ని చేసుకుని వచ్చేసి ఇప్పుడు డిగ్రీ అయినాక ఆ గ్రాడ్యుయేషన్ అనేది ఇంగ్లీష్ మీడియంలో చేస్తారు. ఎట్లానే గ్రాడ్యుయేషన్ చేసినాక ఏమవుతుంది? జాబ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, బయటికి వెళ్ళాలంటే ఐఎల్స్ రాయాలి, జీమాట్ రాయాలి, జిఆర్ఈ రాయాలి, శాట్ రాయాలి. ఈ స్థాయిలో ఈ తెలుగు మీడియం స్టూడెంట్ రిజల్ట్ అయినప్పుడు ఏం చేస్తాడు? ఫోన్ తీస్తాడు, న్యూస్ పేపర్ తీస్తాడు, ఇంటర్నెట్లో 30 days స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్, 45 days స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్, స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సెస్, బుక్స్, ఇది ట్రై చేస్తాడు. సరే, ఇవన్నీ డబ్బులు ఇచ్చి ప్రయత్నించే ఎఫర్ట్. కొందరు డబ్బు పెట్టలేరు అని చెప్పి వాళ్ళు ఏం చేస్తుంటారు? ఇంటర్నెట్లో పీడిఎఫ్స్ వెతుకుతుంటారు, గ్రామర్ పీడిఎఫ్స్. ఆ నేర్చుకున్న టెన్సెస్ని మళ్ళా నేర్చుకుంటారు. మీరు ఈ 30 day 45 days కోర్సెస్లో జరిగే దౌర్భాగ్యం ఏంటంటే, లెట్ మీ టెల్ ద ట్రూత్, టెన్సెస్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, ఏదో కొంచెం వొకాబులరీ, అది కూడా నువ్వు లక్కీ అయితే ఇవే నేర్పిస్తారు. తిప్పి ఇదే నేర్పిస్తారు. అది ఆ స్టూడెంట్కి కూడా తెలుసు. ఇప్పుడు నేను ప్రాసెస్ చూపించిన, ఒక ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ ఎన్ని పనులు చేస్తుండని 10 సంవత్సరాలుగా చేస్తున్నాడు వాడి పనులన్నీ. మీరు 30 రోజుల్లో పోయి నాకు ఇంగ్లీష్ స్పీకింగ్ రావాలి, ఇంగ్లీష్ రైటింగ్ రావాలి, నేను మనసులో ఉన్నది నేను మాట్లాడగలగాలి అంటే ఎలా వస్తుంది? అది సాధ్యమా? అది పాసిబులే కాదు. అది మీకు తెలుసు అన్న. ఏంటి? ఒక సైకలాజికల్ సాటిస్ఫాక్షన్, ఒక ఈగో సాటిస్ఫాక్షన్. నాకు ఇంగ్లీష్ రాదు, నేను ఏదో చేస్తున్నా దాని పట్ల, ఐఎమ్ డూయింగ్ సంథింగ్ ఫర్ మై జాబ్. నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ఏమో చేస్తున్నా. అరే ఏం చేస్తున్నావురా? నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నా. ఎందుకంటే నేను ఇంగ్లీష్ పేపర్ ఒకటి స్టక్ ఉన్నా, దానికోసం నేను కోర్స్ చేస్తున్నా. ఈ పీడిఎఫ్స్ చేస్తుంటారు, యూట్యూబ్ వీడియోస్ చూస్తుంటారు. ఇంకోటి కొందరికి ఏంటంటే ఇదొక పిచ్చి కాన్ఫిడెన్స్ ఉంటుంది. నాకు గ్రామర్ వచ్చు కానీ నాకు కుట్టి స్పీకింగ్ రాదు. నీకు గ్రామర్ వస్తే నీకు ఆల్రెడీ స్పీకింగ్ రావాలి. నీకు గ్రామర్ రాదు, నీకు ఏదో కొన్ని అంశాలు మీకు తెలిసి ఉంటుంది, గ్రామర్ రాదు. వచ్చుంటే స్పీకింగ్ వచ్చి ఉంటుంది. అసలు ఈ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ ఇవన్నీ ఏం అవసరమే లేదు. ఆ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ ఎలా ఇంకొక స్కూల్కి వెళ్ళి పబ్లిక్ స్పీకింగే చేస్తున్నాడో ఆ స్థాయిలో ఉండాలి మీరు. సో నాకు గ్రామర్ వచ్చు కానీ స్పీకింగ్ రాదు. ఫస్ట్ ఈ పిచ్చి నుంచి బయటపడాలి. తర్వాత ఏంటంటే కొన్ని స్టూడెంట్స్ కరెక్ట్ ఎఫర్ట్ పెట్టరు. అంటే నిజంగా చాలా సిన్సియర్గా నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి, అవును రాదు కానీ ఇంగ్లీష్ అనేది నేను నేర్చుకోవాలి. కొందరికి ఎంత మంచి ప్యాషన్ ఉంటుంది అంటే ఐ రియలీ అప్రిషియేట్ ఇట్. చర్చ ముందన్నా నేను ఎట్లయినా ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ఇట్లయితే నేను చావకూడదు, అంత కమిట్మెంట్తో అంత ఫైర్తో ఉంటారు. కానీ ఏమవుతుందంటే ఇంత మంచి ఫైర్, ఇంత మంచి కష్టపడే గుణం ఉన్న స్టూడెంట్కి కరెక్ట్ డైరెక్షన్లో ఎట్లా ఎఫర్ట్ పెట్టాలనేది తెలియదు. ఇంకా వాళ్ళు కూడా ఇదే 30 day కోర్సెస్ మేబీ ఒక 4-5 కోర్సెస్ చేస్తారు. అంటే ఇది నేర్చుకుంటూనే ఉంటారు, స్పోకెన్ ఇంగ్లీష్ ఆఫ్టర్ స్పోకెన్ ఇంగ్లీష్, స్పోకెన్ ఇంగ్లీష్ ఆఫ్టర్ స్పోకెన్ ఇంగ్లీష్, ఇట్లా అయిపోతుంది. సో ఎల్లప్పటికీ ఆ తెలుగు మీడియం స్టూడెంట్ ఒక ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్కి సరి సమానంగా అవుతాడా ఇవన్నీ అప్రోచెస్ చేస్తుంటే? సో ఇంక సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ ఏంటంటే మీరు స్కూల్ స్టేజ్లో ఏమైతే మిస్ అయినారో అది కంప్లీట్ చేయడమే సొల్యూషన్. యూ కంప్లీట్ వాట్ యూ మిస్డ్ ఇన్ తెలుగు మీడియం స్కూల్స్. మీరు తెలుగు మీడియంలో మీకు తెలుసు కదా, ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు మీకు ఏదేదో మిస్ అయ్యి ఉంటుంది. ఒక ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ సీక్వెన్స్తో మీరు కంపేర్ చేసుకుంటే ఎక్కడ మిస్ అయింది, అది కంపన్సేట్ చేయడమే సొల్యూషన్. ఇది ఫ్యాక్చువల్, ఇది రియాలిటీ, ఇది కామన్ సెన్స్, ఇది సొల్యూషన్. మీరు ఏమని అనుకోండి కానీ ఇదే ఫ్యాక్ట్, ఇదే నిజం. ఇది ఎందుకు మీకు అర్థమవుతలేదు? ఇది అర్థం చేసుకుంటే ఓకే, 10 language లెర్నింగ్ ఏరియాస్ అనేది ఉంటాయా? ఆ 10 language లెర్నింగ్ ఏరియాస్ ఈ స్పెల్లింగ్, రీడింగ్, రెసిటేషన్, గ్రామర్, సెంటెన్స్ ఫార్మేషన్, వొకాబులరీ, కాంప్రిహెన్షన్, లిస్నింగ్, రైటింగ్, స్పీకింగ్. అంటే ఆ స్పెల్లింగ్ నుంచి స్టార్ట్ చేసి గ్రామర్ని స్టార్ట్ చేసి స్పీకింగ్ అండ్ రైటింగ్ అనేది ఇట్లా వస్తుంది. మీరు రాగానే నాకు రైటింగ్ కావాలి, నాకు స్పీకింగ్ కావాలంటే ఎట్లా వస్తుంది? నేనేం చెప్తున్నానంటే మీరు 10 months కమిట్మెంట్ ఇస్తే, మీరు టైం ఇస్తే, మీరు నేర్చుకుంటా అలానే హోంవర్క్ కూడా చేస్తా అని అంటే ఈ 10 language లెర్నింగ్ ఏరియాస్ కంప్లీట్ చేయొచ్చు.
ఆ 10 లాంగ్వేజ్ లెర్నింగ్ ఏరియాస్ని కవర్ చేసే దాని పేరే కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్. ఎందుకు దీన్ని కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ ఉంటాం అండ్ ఎందుకు 10 months టైం ఉన్నది? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ 30 day 45 daysలో రాదు. సెకండ్ థింగ్, నాకు గ్రామర్ వచ్చు అండ్ స్పీకింగ్ రాదు, అది తప్పు. నీకు గ్రామరే రాదు, ఏదో కొంచెం వచ్చు, 1 2 3 4 కాన్సెప్ట్స్ మీకు మంచి పట్టు ఉండొచ్చేమో, కానీ మీకు కంప్లీట్ అవగాహన అంటే నేను ఒక సెంటెన్స్ ఫార్మేషన్ వితౌట్ గ్రామర్ మిస్టేక్స్ చేయగలుగుతానంటప్పుడు మీకు వచ్చు. సో అది లేదు కాబట్టి మీరు స్పీకింగ్ చేయగలగట్లేదు, రైటింగ్ చేయగలగట్లేదు. అది అర్థం చేసుకుని, ఇప్పుడు మీరేం స్కూల్ స్టేజ్లో లేరు, మీరు ఒక అడల్ట్. అట్ ద సేమ్ టైం కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్లో ఈ 10 లాంగ్వేజ్ లెర్నింగ్ ఏరియాస్ మనం 10 months టైం తీసుకుని కవర్ చేస్తున్నాం కాబట్టి మనం ఆ 10 years ఒక తెలుగు మీడియం స్టూడెంట్ ఏమైతే పోగొట్టుకుంటాడో అవన్నీ ఇక్కడ కవర్ చేస్తున్నాము. ఈ కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకోవాలి. దిస్ ఈజ్ కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్. ఎందుకు ఇక్కడ మా ప్రయత్నం ఏంటి? ఒక తెలుగు మీడియం స్టూడెంట్ కూడా ఒక ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్గా సరి సమానంగా రావచ్చు. ఏమైతే పనులు మిస్ అయ్యారో అది చేపిద్దాం అనేది చేస్తున్నాము. దట్స్ వై వి కాల్ ఇట్ ద కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్. నాకు తెలిసి వేరే ఏ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ తెలుగు మీడియం స్టూడెంట్స్ అనేది వరల్డ్లోనే లేదు. వి డిడ్ లాట్స్ ఆఫ్ రీసెర్చ్, లాట్స్ ఆఫ్ మెటీరియల్ డెవలప్మెంట్, అండ్ ఖచ్చితంగా వీళ్ళతో ఆ సెంటెన్స్ ఫార్మేషన్ ఫర్ రైటింగ్ ప్రొఫిషియన్సీ అండ్ స్పీకింగ్ ఫ్లూయెన్సీ ఒక తెలుగు మీడియం స్టూడెంట్ ఎట్లా చేయాలని చెప్పి ఇక్కడ వరకు తీసుకొని వచ్చాం. సో దట్ ఈస్ వై వి కాల్ ఇట్ కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్. ఈ కోర్స్ ఎలా తీసుకోవాలి, ఎలా పనిచేస్తుంది? మన దగ్గర లాగిన్ మీరు వెబ్సైట్లోనే చేయొచ్చు, యాప్లోనే చేయొచ్చు. ఇట్స్ అన్ ఆన్లైన్ కోర్స్. డైలీ కోర్స్ 7 AM to 8 AM మధ్యలో వస్తుంది. హవెవర్ మీరు ఎప్పుడన్నా లాగిన్ చేయొచ్చు, మీరు ఈ టైంలో లాగిన్ చేయాలని కాదు. అండ్ ఇదేం లైవ్ క్లాసెస్ కాదు, ఇట్స్ అన్ ఆన్లైన్ కోర్స్. అండ్ ఈ కోర్స్ ఇట్స్ అ హోంవర్క్ బేస్డ్ కోర్స్. సో హోంవర్క్ చేయాలి. ఎందుకు చేయాలి? నేను హోంవర్క్ ఇప్పుడు ఆ 10 సంవత్సరాలు చేయలేదు, ఇక నేను చేపిస్తున్నా, ఇక్కడ కూడా అంటే ఎవరు రావాలి నెక్స్ట్, వాళ్ళే నేర్పియాలి, అప్పుడే చేయాలి, అప్పుడే వస్తుంది. లేదంటే యూ యూస్ కామన్ సెన్స్. మీరు ఎట్లా ఈక్వల్ అవుతారు ఒక ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్కి? మీరే చెప్పండి. ఏమైనా ప్రాసెస్, సరే ఇది వదిలేసండి, కోర్స్ వదిలేసండి, మీ దగ్గర వేరే ఏదైనా ప్రాసెస్ ఉందా? లేదు, వేరే ప్రాసెస్ లేదు. మీరు మళ్ళీ అదే స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్, అదే పీడిఎఫ్, అదే అప్రోచ్కే పోతారు. సొల్యూషన్ లేదు. There are so many processes out there, but you don't have a concrete working solution. We have. కాబట్టి నేనేమంటున్నా, అలా మీరు 100% కమిట్మెంట్ నాకు ఇస్తా అంటే, కమిట్మెంట్ అంటే ఏంటి? మీరు డైలీ టైం ఇవ్వాలి, క్లాసెస్ వినాలి, అండ్ హోంవర్క్ కూడా చేయాలి. ఇది చేస్తా అంటే దెన్ ఎస్, జాయిన్ కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. నా స్టూడెంట్ భాగ్య, నా ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్. తను మేము ఆన్లైన్ కోర్స్ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు 2018లో. షీఈ్ మై ఫిబ్రవరి బ్యాచ్ స్టూడెంట్. షీఈ్ మదర్ ఆఫ్ 2 kids. ఇప్పుడు నీకు ఇంగ్లీష్ అవసరమా అని అందరూ ఆమెకు చెప్తున్నారు, ఫ్యామిలీ మెంబర్స్. అలాంటి స్టేట్లో కాదు, ఎందుకు నాకు అవసరం కాదని కాదు, నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలని చెప్పి తన ఫైర్లో వచ్చి ప్రతిరోజు, ఈ రోజు మార్నింగ్ క్లాస్ వస్తే ఈవినింగ్ కల్లా హోంవర్క్ సబ్మిట్ చేసింది. అండ్ షీ డిడ్ దిస్ ఫర్ 10 months. నాట్ అ సింగిల్ క్లాస్ షీ మిస్డ్. ప్రతిరోజు క్లాస్ వస్తే హోంవర్క్, క్లాస్ వస్తే హోంవర్క్, క్లాస్ వస్తే హోంవర్క్. అలాంటి భాగ్య స్పీకింగ్ ప్రాజెక్ట్ స్థాయి వరకు వచ్చింది. షీ డిడ్ అమెరికన్ యాక్సెంట్ కోర్స్ ఆల్సో. తెలుగులో తెలుగు యాక్సెంట్తో మాట్లాడితే ఎలా ఉంటుంది, ఆర్ అమెరికన్ యాక్సెంట్ ఎట్లా మాట్లాడాలని ఒక స్విచ్ లాగా ఆన్ ఆఫ్ చేసి అంత స్థాయి వరకు వచ్చింది. షీ డిడ్ బోత్ ద కోర్సెస్ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హర్. బికాస్ నీకు ఇంగ్లీష్ అవసరమా అని చెప్పే ఒక లేడీ, మదర్ ఆఫ్ 2 kids, టుడే షీ ప్రూవ్డ్ ఇట్. ఎందుకు ప్రూవ్ చేసింది? ఈ కోర్స్ చేయడం వలన? నో, హోంవర్క్ చేసింది కాబట్టి. ఎందుకు నేను హోంవర్క్ చేయాలి నాకు ఎందుకు హోంవర్క్ పిచ్చింది? ఎందుకంటే నేను కామన్ సెన్స్ యూజ్ చేసి కోర్సే చేసిన. ఫస్ట్ ఆఫ్ ఆల్, అరే తెలుగు మీడియం స్టూడెంట్ చేసిన పనులు ఒక ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ ఎంత పనులు చేస్తున్నాడు, తెలుగు మీడియం స్టూడెంట్ అన్ని పనులు చేయట్లేదు, చేపిద్దాం. సో మీరు 100% కమిట్మెంట్ అంటే ఏంటి? ఓకే సార్, మాకు అర్థమైంది, ఇదేదో కోర్స్ కాదు, ఇక్కడ ఏదో గ్రామర్ చెప్తారు, ఏదో యాక్టివిటీస్ చేస్తారు, అట్లా కాదు. ఇక్కడ మీరు ఖచ్చితంగా మీరు హోంవర్క్ చేస్తే, నేను స్పీకింగ్ ప్రాజెక్ట్స్, రైటింగ్ ప్రాజెక్ట్స్ స్థాయి వచ్చేంత వరకు మీరు సెంటెన్స్ ఫార్మేషన్ వితౌట్ గ్రామర్ మిస్టేక్స్ ఎలా చేయాలి, ఆ రైటింగ్ ప్రొఫిషియన్సీ అండ్ స్పీకింగ్ ఫ్లూయెన్సీ అనేది సంపాదించుకోగలుగుతారు. దట్ ఈస్ 100% కమిట్మెంట్. ఆ 100% కమిట్మెంట్ మీలో ఉందంటే, సార్ మేము కూడా చేస్తాం, జస్ట్ లైక్ భాగ్య, ఎస్ వీ విల్ ఆల్సో డూ ద హోంవర్క్, బికాస్ నాకు భాగ్య రిజల్ట్ మాకు కూడా రావాలి అని అనుకుంటే, దెన్ జాయిన్ కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్.
సార్ ఇది ఒక ఆన్లైన్ కోర్స్ కదా, ఆన్లైన్ కోర్సు స్పీకింగ్ ఎట్లా వస్తుంది సార్ అన్న డౌట్ ఉంటుంది అంతమందికి. నాతో మాట్లాడడానికి ఎవరైనా ఉంటే నేను మాట్లాడుతూ వచ్చేస్తుంది కదా అని అనుకుంటారు. దీనికి నా ఆన్సర్ ఏంటంటే, మీతో ఎవరైనా మంచిగా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు మాట్లాడుతుంటే ఆయనలాగానే ఉంటారు, మీరు మీలాగానే ఉంటారు. మీరు ఇది ఒక నెల చేసి చూడండి, 2 నెలలు చేసి చూడండి, 2 సంవత్సరాలు చేసినా ఆయనలాగానే ఉంటారు, మీరు మీలాగానే ఉంటారు. మీరేం ఆయనలాగా అయిపోరు. ఆయన చిన్నప్పుడు ఏం పని చేసి ఈ రోజు ఇలా తయారయ్యాడో ఆ పనులు మీరు చేస్తే మీరు కూడా అవుతారు కదా. నేను ఈ పనులు చేశాను, నేను మీతో 10 months 10 years పని ఎట్లా చెప్పాలని కోర్స్ డిజైన్ చేశాను. సో ఆ పని చేయండి. అండ్ ఎస్, భాగ్య కూడా ఇలా వచ్చి ఈ కోర్స్ చేసింది కాబట్టి టుడే షీ బికేమ్ స్పీకర్. ఇప్పుడు తన ఓన్ స్పీకింగ్ ప్రాజెక్ట్ అంటే తనే సొంతంగా రాసి సొంతంగా మాట్లాడే స్థాయి వరకు వచ్చింది. ఇప్పుడు నేను మీకు భాగ్య రిజల్ట్ కూడా చూపిస్తున్నా, చూడండి. My cookery book. Do you want to cook all the varieties of food items in less time? We have a special cooking book. It contains the preparation of all the varieties of delicious food items which will be prepared in less time. Rani is a software engineer. She doesn't have much time to prepare all the varieties in short time. Then she bought our cooking book last year and now she is preparing variety of food items in less time. Like Rani, my friends, neighbors and other people also bought this book. Now they have been cooking all the varieties in short time. So if you want to taste all the delicious food items, you must have this extraordinary book. Do you want a good health? We have many yoga centers across the city. It is a 6 month physical course with proven testimonials from our clients. Many people of all age groups have joined our courses. We have many yoga techniques which can cure many prolonged diseases like diabetes, asthma, joint pains, acidity, and many more. The people who has been suffering from these ailments have been recovered well and now they are leading a healthy life. If you want to become an healthy person and wants to lead a healthy life, you can join our yoga courses, which is very effective. Honesty is the easiest thing in order to be happy, successful and fulfilled. Honesty is the solution to the many problems. I would like to tell you the story, how honesty of the boy saved his family and how did he overcome his difficulties. Once there was a poor boy in a small town. His beloved father had died. He had widow mother and 3 younger sisters. There was no source of income to support them. He tried much to get a job but he failed. One day he was walking on the road. He saw a money bag lying beside. He picked and opened it. There was a huge amount of money, approximately 1 lakh rupees. And address card was also there in the money bag. Immediately he went to his mother. He told her the fact. His mother strictly ordered him to give the money back to the money owner at his address. He reached the owner of the purse. He handed over it to him. Owner was a big factory owner. He is very much glad and happy to see the honesty of the boy. He asked him, where you are working? The boy told his whole story. The factory owner was very much impressed and gave him a good job in his factory. Because he is honest, he got a reward and he passed the happy days of life.